హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ఇటీవల నాటోలో చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఉక్రెయిన్, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ బి స్వీడన్. స్వీడన్ నాటాలో చేరేందుకు ఇన్నాళ్లు అసమ్మతి తెలిపిన హంగేరీ పార్లమెంట్ ఎట్టకేలకు ఆమోదించింది. దీంతో నాటాలో చేరిన 32వ దేశంగా స్వీడన్ అవతరించింది. నేటి మొదటి ప్రశ్న. ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనిని మార్చి 1న ఆవిష్కరించనున్నారు. ఈ గడియారం భారతీయ సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం సమయాన్ని చూపిస్తుంది. రెండో ప్రశ్న. ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నితిన్ గడ్కరీ, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి రాజీవ్ చంద్రశేఖర్, ఆప్షన్ డి అశ్విని వైష్ణవ్. సరైన సమాధానం ఆప్షన్ సి రాజీవ్ చంద్రశేఖర్. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు. వెంచర్ క్యాపిటలిస్టులను సంప్రదించడానికి వ్యాపారవేత్తలకు ఇది ఉపయోగపడుతుంది. మూడో ప్రశ్న. అంతరిక్ష మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ట్రైసోనిక్ విండ్ టనెల్ ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ మనాలి, ఆప్షన్ బి తిరువనంతపురం, ఆప్షన్ సి డార్జిలింగ్, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ బి తిరువనంతపురం. తిరువనంతపురంలో ట్రైసోనిక్ విండ్ టనెల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీంతో పాటు శ్రీహరికోటలో పిఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీని కూడా ఆయన ప్రారంభించారు. నాలుగో ప్రశ్న. భారత్ టెక్స్ 2024ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి ద్రౌపది ముర్ము, ఆప్షన్ డి అమిత్ షా. సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. భారత టెక్స్ 2024ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది దేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్లలో ఒకటి. న్యూఢిల్లీలోని భారత మండపం యశో భూమిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐదో ప్రశ్న. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ దుబాయ్, ఆప్షన్ బి అబుదాబి, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి న్యూయార్క్. సరైన సమాధానం ఆప్షన్ బి అబుదాబి. ఫిబ్రవరి 26న అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. యుఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ తానీ బిన్ అహ్మద్ ఆల్ జియాది ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. ఆరో ప్రశ్న. జీడీ బిర్లా అవార్డు గెలుచుకున్న తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ అదితి సేందే, ఆప్షన్ బి ఆర్ లలితాంబిక, ఆప్షన్ సి శ్వేతకుమారి, ఆప్షన్ డి మైత్రి పాటిల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ అదితి సేందే. ప్రయాగ్రాజ్లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అదితి సేందే జీడీ బిర్లా అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా నిలిచారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆవిష్కరణల విషయంలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఏడో ప్రశ్న. స్టార్టప్ మహాకుంభ్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని భారత మండపంలో మార్చి 18 నుంచి స్టార్టప్ మహాకుంభ్ నిర్వహించనున్నారు. అనేక మంది పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లతో పాటు 1000 స్టార్టప్లు ఇందులో పాల్గొంటాయి. ఎనిమిదో ప్రశ్న. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ తరుణ్ శర్మ, ఆప్షన్ బి మనోజ్ కుమార్, ఆప్షన్ సి అభయ్ సింగ్, ఆప్షన్ డి కిషోర్ పట్నాయక్. సరైన సమాధానం ఆప్షన్ సి అభయ్ సింగ్. భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ 8వ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది అభయ్కి ఇది 2వ టైటిల్. 9వ ప్రశ్న. T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ కుషాల్ మల్లా, ఆప్షన్ బి జాన్ నికోల్ లాప్టీ ఈటన్, ఆప్షన్ సి డేవిడ్ మిల్లర్, ఆప్షన్ డి రోహిత్ శర్మ.
సరైన సమాధానం ఆప్షన్ బి జాన్ నికోల్ లాప్టీ ఈటన్. నమీబియా క్రికెటర్ జాన్ నికోలా లాప్టీ ఈటన్ కేవలం 33 బంతుల్లోనే T20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. నేపాల్తో జరిగిన T20 మ్యాచ్లో ఈటన్ ఈ ఘనత సాధించాడు. 10వ ప్రశ్న, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 29, ఆప్షన్ బి మార్చి 1, ఆప్షన్ సి మార్చి 2, ఆప్షన్ డి మార్చి 3. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.